హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నిన్ననే నేను మిరాయి మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ అంటే కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, అంత బాగుంది. ఇప్పుడు కొందరు రివ్యూ రైటర్స్ వచ్చేసి మూవీ ఇలా ఉండేది అలా ఉండేది ఇలా తీయాలి, ఇది ప్లస్ ఇది మైనస్ అని కొందరు చెప్పే బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ని పట్టుకొని మీరు ఎవరు నమ్మకండి. మూవీ అయితే వెళ్ళండి. ఎందుకంటే ఒకరి టేస్ట్కి ఒకరికి నచ్చదు. మనం మనం అనుకున్న టేస్ట్ మనం వెళ్ళి చూసేదాకా మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది మనకు, అది వాన్ పర్సనల్ విషయం ఉంటుంది, వాడికి నచ్చింది ఉంటుంది. అంతేగాని వాడేదో చెప్పాడని అది నిజమై ఉండదు. ఎందుకంటే వానికి నచ్చకపోవచ్చు, అది వాని ప్రాబ్లం. ఎందుకంటే లోకమంతా వానికి పచ్చగా కనిపిస్తుంది. పచ్చ కామెట్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు మూవీకి అయితే వెళ్ళి చూడండి. అలాంటి రివ్యూ రైటర్స్ని పట్టుకొని మీరు మూవీకి వెళ్ళకుండా వినకండి. ఒక మూవీ తీయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. దాని వెనకాల ఎంతో మంది శ్రమ ఉంటుంది. అలాగే ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఆ కుటుంబాలు బతకాలంటే ఇలాంటి మూవీస్ ఇంకా ముందుకు రావాలి, ఇలా సక్సెస్ కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీ టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. దయచేసి అందరూ వెళ్ళి చూడదగ్గ ఫిలిమ్స్ ఇది. ఫ్యామిలీతో పాటు చూడవలసిన ఫిలిం. ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా నిర్మాతకు కానీ, హీరో తేజ సజ్జ కానీ, మంచు మనోజ్ అన్న కానీ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇలాంటి మూవీని మనం మిస్ చేయకూడదు. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలని కోరుకుంటున్నాను.